బడులకు అందని భగీరథ రాష్ట్ర వ్యాప్తంగా చాలా పాఠశాలకు నల్ల కనెక్షన్లు ఇయ్యలే, ఇచ్చిన చోట్ల స్టోరేజీకి ఏర్పాట్లు చేయలే. ఉదయం 6 గంటలకే నల్ల నీళ్లు, ఆ తర్వాత బోర్లే దిక్కు. ఇంటి నుంచే బాటిల్స్లో నీళ్లు తెచ్చుకుంటున్న స్టూడెంట్స్, వేసవి సమాపిస్తున్న కళ్ళు తెరవని ఎడ్యుకేషన్ ఆఫీసర్లు. ఇక్కడ అదే కట్టినలేవు, ట్యాంకు కట్టి వదిలేశారు. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో 300 మంది విద్యార్థులు చదువుతున్నారు. మిషన్ భగీరథ కింద ఈ స్కూల్లో ట్యాంకు నిర్మించి వదిలేశారు. నల్ల కనెక్షన్ ఇవ్వలేదు. ప్రస్తుతం విద్యార్థులు బోర్ నుంచి పై ట్యాంకులో నింపిన నీళ్లను నల్లాల ద్వారా పట్టుకొని తాగుతున్నారు. మిషన్ భగీరథ నీళ్లు అందించాలని టీచర్లు, విద్యార్థుల తల్లిదండ్రులు కోరినా ఎవరు పట్టించుకోవడం లేదు. ఈ సిగ్గులేని పేపరు మళ్ళా వీళ్ళ గురించే రాసుకొచ్చుకునేది. ఇది వీళ్ళ ప్రభుత్వం ఘనతే. ఇది ఆఖరికి గవర్నమెంట్ స్కూళ్ళల్లో కూడా నీళ్లు తాగడానికి లేదు. ఇంటికాంచెల్లే బాటిళ్ళు పట్టుకొని వస్తున్నారు పిల్లలు. ఏది విద్యాశాఖ సలహాదారుడు ఆకునూరి మురళి గారు కళ్ళద్దాలు, కొంచెం బూతు కళ్ళద్దాలు పెట్టుకొని చూడుర్రి. నువ్వు ఏం సలహాలు ఇస్తున్నావో, మరి ఎక్కడెక్కడ తిరుగుతున్నావో, ఏ బడిని చక్కదిద్దినవో, ఎక్కడ స్కూల్ని ఇంటర్నేషనల్ స్థాయిలో చేసినావో చూడు. ఇక చూడు, ఇక్కడ నీళ్ళు తాగే దగ్గర ఎంత షెండాలంగా ఉన్నదో చూడు. శతకుండి పక్కన ఎంత షెండాలంగా ఉంటుందో ఇక ఇప్పుడు నీళ్ళు తాగే దగ్గర కూడా గంతే షెండాలంగా ఉన్నది. ఇక ఇది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ బడులా? ఇవి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ బడులా? గవర్నమెంట్ బడులు మురికి కాలువల కంటే అద్మానంగా, చెత్తకుండీల కంటే అద్మానంగా తయారైనాయి. ఆకునూరి మురళి గారు, ఇది మీ బాధ్యతే. మీరు సలహాదారుడు కదా, ప్రభుత్వ సలహాదారుడు కదా విద్యాశాఖకు సంబంధించి. మరి దీని సంగతి ఏందో చూడు. ఎండాకాలం ఫిబ్రవరి, ఇది మార్చి, ఏప్రిల్ వరకు కూడా బడులు జరుగుతాయి. ఎండలకు పోరాణలకు దూపు అవుతుంది. ఆ ఇంటర్వ్యూలో ఒకటి ఉంటుంది, మధ్యలో లంచ్ టైం ఒకటి ఉంటుంది, మళ్ళీ స్పోర్ట్స్ టైం ఒకటి ఉంటుంది. మరి పిల్లలకు దూపు అవుతుంది, నీళ్లు తాగాలి. ఇంటికాంచెలు ఇంతంత బాటిల్ పట్టుకొచ్చుకుంటాడు, ఒక్క దెబ్బతోటి అయిపోతుంది. అది తర్వాత ఏం తాగాలి మరి? ఆకునూరి మురళి గారు, విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి గారు, మీ జేబుల్నే ఉన్నది విద్యాశాఖ మీ జేబులే పెట్టుకున్నారు. ఈ నీళ్ళ సంగతి ఏంది, ఈ ట్యాంక్ సంగతి ఏంది, ఈ ట్యాంక్ పక్కన ఈ అపరిశుభ్రత ఏంది? సో ఉంటేనేమో ఇవన్నీ పట్టించుకోర్రి.